ప్రియుని కోసం వెతికే ప్రేయసి కళ్ళల్లో టెన్షన్, వెతికి వెతికి అలిసిన తనువు మనసు. ఆ అబ్బాయి కానరాక ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీటి పొరలు. చివరకు ఆ అబ్బాయి ఈ లోకంలోనే లేడు అన్న విషయం తెలుసుకున్న ప్రేయసి మనసు ఎంత విలవిల్లాడుతుందో కదా. సూరి దూరమైనందుకు మనందరం ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాం. ఆ అమ్మాయికి వాడు ఈ జాతరలో కనిపించాడు, వచ్చే జాతరలోనూ కనిపించాడు. మోసం చేశాడు అనుకొని ఇంకేమైనా అనుకోని రే, కనీసం ఆ అమ్మాయి మనసులోనైనా మన సూరిని బతికిద్దాంరా. చిన్ననాటి స్నేహం అది ఎదిగి ప్రేమగా చిగురిస్తే ఆ ప్రేమ మావి చిగురు వలె ఎంతో అందంగా, ఆ అనుబంధం ఎంతో మధురంగా ఉంటుంది కదూ. నేను స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నానుగా. నందిని, నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళిపోతే నన్ను మర్చిపోతావా? ఎవరినైనా మర్చిపోతాను గాని నిన్ను మాత్రం మర్చిపోను. నాకు తెలుసు. ఇదిగో నీకోసం కష్టపడి నేనే తయారు చేశాను, తీసుకో. థ్యాంక్ యూ. ఎలా ఉంది? భలేగా ఉంది. అదంటే నాకు ప్రాణం. ప్రభా, లోపలంతా వెతికాను, కనిపించలేదు. నీకు దొరికిందా? దొరకలేదు. ఏ ప్రభా, ఆగు. నిజంగా నీకు కనిపించలేదా? లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు పాకెట్లో వేసుకోవడం నేను చూశాను. నువ్వు ఆ డాలర్ చూడాలని నేను అక్కడ వేశాను. ఇంకా అర్థం కాలేదా? అసలు నేను వచ్చిందే నీకోసం ప్రభా. ఆ రోజు రైల్వే గేట్ దగ్గర నేను చూశాను. చిన్నప్పుడు నన్ను చూడగానే నీలో ఎంత సంతోషం కనిపించేదో అంత సంతోషం ఆ క్షణం నీ కళ్ళల్లో చూశాను. నీ మనసులో నేను తప్ప ఎవ్వరూ లేరని అర్థమైంది. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు నీతో ఇష్టం లేనట్టు బిహేవ్ చేశాను. ఈ ప్రేమలన్నీ ఒక రకమైతే ఈ అల్లరి ఈడియట్ని చూడండి, చూపులతో గుచ్చి గుచ్చి చంపకు అంటూ ప్రేయస్ని ఎలా మెప్పించాడో. కళ్ళు పేలిపోను లోపలొకటి పెట్టుకుని బయట ఇంకోలా నటించే ప్రేమ ఇదో తిక్క ప్రేమ. ఈ ప్రేమని ఎగిరి గంతులేసి మరీ ఎక్స్ప్రెస్ చేస్తే దీన్ని నమ్మాలా? అందుకే చెప్తున్నాను, ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కలో కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎవరిని లవ్ చేయలేదు, ఏ సమస్యలో ఇరుక్కోలేదు. నీలాగా ఇరుక్కొని అని బాధపడతావు అనుకున్నావా? సిద్ధు, మనసులో బాధ ఉంచుకుని పైకి సంతోషంగా ఉన్నట్టు నటించడం చూడడానికి అసహ్యంగా ఉంది. ప్రేమని ప్రపోజ్ చేసి చూసి చూసి వేచి చూసి అది అందరి ద్రాక్ష అనుకునే లోపే ప్రేయసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వావ్. ఈమెయిల్ ఐడి చెల్లింది కదా,
మెయిల్ చేద్దాంరా. ఎక్కడ మిస్టేక్ జరిగిందిరా? ఏదేమైనా ప్రయాణం మర్చిపోలేనురా. పద సింగపూర్కి వెళ్దాం. ఏమైందిరా? దట్స్ లైక్ ధ్రువ్ రా, కమాన్. Yes! Yum! Woo! Woo! Yes! చెప్పారా 1000% మ్యాచ్ అవుతుందని. నీకు కూడా ఈవినింగ్ ఇండియా ఫ్లైట్ టికెట్ తీయాల్సి, ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం. నీ ఫ్రెండ్ని కూడా లగేజ్ వేసుకొని తీసుకెళ్ళిపోదాం. Let's go, princess! ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అసలు ప్రేమ ఎక్కడ మొదలవుతుంది? షాపింగ్ మాల్లో, మార్కెట్లో? ఇదేంటి అని ఆశ్చర్యపోకండి, ఇది చూస్తే మీకే తెలుస్తుంది. నా పేరు గిరి, ఎంఎస్సి. కొత్తిమీర ఎంత? రూపాయికి 2 కట్లమ్మా. నువ్వు నన్ను చూస్తున్నావు, నవ్వుతున్నావు, కానీ మాట్లాడటం లేదు. నేను ఎందుకు నీ వెంట పడుతున్నాను తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. పిచ్చి మాటలంటే నా కోపం. ఇచ్చే రేటు చెప్పు. అంతేనమ్మా. నువ్వు లేకపోతే బతకలేను, నీ కోసం చచ్చిపోతాననే మాటలు చెప్పను. నేను నీకు ఇష్టమైతే రేపు ఉదయం 6 గంటలకు నీ మేడ మీద బెలూన్ ఎగరేయాలి. బెలూన్ కనిపించకపోతే జీవితంలో మళ్ళీ నేను నీకు కనిపించను. చిరు తన ప్రేమని మన సునీతకి, అదేనండి సనైట అన్నందుకు తను ఎలా టీస్ చేసిందో ఇది చూస్తే మీకే తెలుస్తుంది. చిట్టి చిట్టి శంకర్, చిట్టి నువ్వేనా? చీర కడితే ఎవరు అనుకున్నా? అప్పుడప్పుడు కడుతుంటాను. ఆ, ఇప్పుడు నీ కోసమే కట్టాను. ఆహా, బాగుందా? చాలా. నన్ను పైకి రమ్మన్నావు దేనికి? నన్ను ఎవరు పెళ్లి చేసుకొని అంటున్నారు. నువ్వు చేసుకుంటావా? నేను నువ్వు ఎవరైనా చేసేసుకో. ఏంటంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎవరు? నీ ఫ్రెండ్ సునీత లేదు, ఆ అమ్మాయిని. అయితే ఇంకే తన్నే పెళ్లి చేసుకో. సునీత? మరి చిట్టి? సునీతే చిట్టి, చిట్టి సునీత. అంటే ఎన్నాళ్ళు మీరంతా కలిసి నన్ను ఫూల్ చేశారు. థ్యాంక్స్. హే శంకర్, అప్సెట్ అయ్యావా? జంతర్ మంతర్ చూమంతర్ కావాలా? రా మరి. నేనే రానా?